రాజ్ భవన్ ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందని ఆరోపించారు. ఈ వివాదంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హెచ్సియు విద్యార్థులు కాకుండా మరో ఇద్దరు ఆందోళనలో పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. విద్యార్థులు కాని రోహిత్ కుమార్, ఎర్రం నవీన్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హెచ్సియులో ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హెచ్సియు విద్యార్థులు కాకుండా మరో ఇద్దరు ఆందోళనలో పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. విద్యార్థులు కాని రోహిత్ కుమార్, ఎర్రం నవీన్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హెచ్సియులో ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదన్నారు.